కరీంనగర్ టూ టౌన్లో ఎస్ఐగా పనిచేస్తున్న చంద్రశేఖర్ భార్య ఆత్మహత్యకు పాల్పడ్డారు. గన్నేరు పప్పును దంచుకొని తిన్న ఆమె ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మరణించారు. ఘటనా స్థలంలోని వివరాల్లోకి వెళ్తే కరీంనగర్ వన్ టౌన్ పరిధిలో హనుమాన్ నగర్లో నివాసం ఉంటున్న చంద్రశేఖర్ భార్య దివ్య మంగళవారం ఇంట్లో గన్నేరు పప్పును దంచుకొని తినడంతో ఆరోగ్య పరిస్థితి విషమించింది. విషపూరితమైన గన్నేరు పప్పు తినడంతో తీవ్ర అస్వస్థతకు గురైన దివ్య కరీంనగర్ ఆసుపత్రిలో చికిత్స అందించి హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగా మరణించారు. దివ్య ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. చంద్రశేఖర్ దివ్య దంపతులకు 2 అబ్బాయిల సంతానం కాగా వీరు 7 ఏళ్ల వయస్సు వరకు ఉంటుందన్నారు. చిరుప్రాయంలోనే తల్లిని కోల్పోయిన ఆ బిడ్డలను చూసి స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. బంధుమిత్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే తీవ్రమైన కడుపు నొప్పితోనే సూసైడ్ చేసుకుందా లేక ఏవైనా కారణాలు ఉన్నాయా అనే నేపథ్యంలో పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఐ భార్య సూసైడ్ చేసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారిందనే చెప్పాలి.